హైదరాబాద్ నగర పరిధిలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గాంధీ భవన్లో ములాఖత్ నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వగా ప్రతిష్టాత్మకంగా అర్బన్ ప్రాంతంలోనూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముందడుగు వేశామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని వెల్లడించారు. గతంలో చేసిన దరఖాస్తులు చెల్లవని, అర్హులైన ప్రతి ఒక్కరూ మీ సేవా కేంద్రాల ద్వారా అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పొంగులేటి సూచించారు. 200 కోట్లున్నా 300 కోట్లున్నా ఏ పేదవాడైతే పుట్టి పెరిగి ఆ స్థానంలో నివసిస్తున్నాడో అక్కడే ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మొదటి విడత ఇచ్చిన 1,00,000 ఇళ్లకి పైలట్ కింద 16 నియోజకవర్గాల్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు ఏ నియోజకవర్గం వాళ్ళు ఆ నియోజకవర్గంలోనే కొత్తగా అప్లికేషన్లు చేసుకోవాలి. మీ సేవ నుంచి కానీ లేకుంటే మీకు వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ నుంచి కానీ మీరు అప్లికేషన్లు అప్లోడ్ ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ కోరు ప్రాంతంలో ఉండే నా నిరుపేదలకి ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.